పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్ చాప్టర్ 15 verse 5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏంటంటే, వారు బహుగా ఫలిస్తారు. మీరే బహుగా ఫలిస్తారు. ఏం ఫలింపండి, ఏం చేసినా నష్టమే అయిపోతుంది. ఇంతవరకు మేము అన్ని విషయాల్లో శ్రమ పడటమే తప్ప, పెట్టుబడులు పెట్టడమే కానీ ₹1 లాభం అంటూ ఎక్కడ మాకు రాలేదు, మాకెక్కడ సంతోషం లేదు అని ఆవేదన చెందుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీవు దేవుని యందు ఉండటం నేర్చుకున్నావు, దేవుని వైపు చూస్తున్నావు కదా. నీవు ఆయనలో ఉంటావు కనుక నువ్వు తప్పక ఫలిస్తావు. పాడైపోయాను, నాకు ఫలింపు లేదు, నాకు గర్భఫలము లేదు, నాకు భూఫలము లేదు, సరైన ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నాకంటూ ఏ సంతోషం లేదని అనుకుంటున్నావేమో. ఈ క్షణమే ఒకటి నేర్చుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉంటే మాత్రం బహుగా ఫలిస్తావు. క్రీస్తులో ఉండటం అంటే మరి దైవానికి లోబడటం అంటే దేవుని భయము కలిగి జీవించాలి. దేవుని భయము కలిగి జీవించటం అంటే చెడుగుని అసహించుకోవాలి, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ నువ్వు పాటిస్తే అసలు నీ ఫలింపు ఎలా ఉంటుందో తెలుసా? కోట్ల రూపాయలు నీ చేతిలో ఉంటాయి, ఆస్తి నీ దగ్గర ఉంటుంది. మనం ఏంటంటే ఇవన్నీ చేయలేకపోవటం వల్ల చాలా బేదరికం అనుభవిస్తాం. మనం నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో నిలిచి ఉంటే గెలలు గెలలు గెలలుగా, ద్రాక్ష గెలలుగా నీకు దీవెన ఉంటుందని చెప్తున్నాడు. నీవు దేవుని భయము కలిగి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి వాక్యమని వాక్యానుసారం నడవటం నేర్చుకో. ఆరాధన సమయానికి వెళ్ళు, స్తుతించు. నీకు దగ్గరగా ఉన్న నీ గ్రామంలో, నీ టౌన్లో, నీ సిటీలో, నీ కంట్రీలో ఎక్కడ నీకు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థనలో పాలు పొందు. దేవుని వాక్యముతో నువ్వు జీవించు. నీ కష్టార్జితం జీవదాయకంగా మారిపోతుంది. ఎప్పుడు వడ్డీలు కట్టడమే అయిపోతుంది, జీతం అలా వెళ్ళిపోతుంది, మా జీవితంలో శాంతి లేదు అనుకుంటున్నావేమో. కానీ ఒక మాట దేవుడు ఈ దినాన్ని ఇచ్చింది ఏంటంటే, నువ్వు మరలా బహుగా ఫలిస్తావు. ఫలింపు వెంటనే చూడాలంటే నీవు దేవునిలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. ఆయన గొప్ప ద్రాక్షవల్లి, మీరు ఆయనలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు. నా బిడ్డ ఫలిస్తుందా? మేము చిగురు పడతామా? మళ్ళీ ఇల్లు కట్టుకుంటామా? మేము మళ్ళీ అప్పులన్నీ తీరిపోతాయా? మళ్ళీ మేము అప్పు లేని వారుగా ఉంటామా? రోగం అంతా తగ్గిపోతుందా? మళ్ళీ ఆరోగ్యం కలిగి ఉంటానా? పోయిన అందమంతా మళ్ళీ నాకు వస్తుందా? ఎస్, 7 అంతల సౌందర్యం దేవుడికి ఇస్తాడు, 7 అంతల ఆరోగ్యం దేవుడికి ఇస్తాడు, 7 అంతల ఐశ్వర్యం దేవుడికి ఇస్తాడు. అన్నీ పోయినని ఆవేదన చెందకు. చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నో, నిన్ను చనిపోనివ్వట్లేదు ఆయన. ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను బ్లెస్ చేయాలని పెట్టుకున్నాడు ఆయన. అందుకే నువ్వు చనిపోవాలని ప్రయత్నం చేసావు, అయినా
ఆ లాస్ట్లో ఆపాడు. ఎందుకంటే నీవు ఆయన పని చేయాలి, ఆయన వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది, నువ్వు బహుగా ఫలిస్తావు. ఆ ఫలింపు ఏంటో ఇక మీదట నువ్వు చూస్తావు. ఆత్మ నీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న మాట రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము అందరూ చదవాలని ఆశిస్తా ఉన్నాను. ఆమె దైవజనుడైన అందరూ అతని యొద్దకు వచ్చి ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఈరోజు వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సమృద్ధిని మీకు కలగజేయబోతా ఉన్నాడు. ఆమేనని చెప్పండి. ఈమె ఏం చేసిందంటే దైవజనుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి అతని ఎద్దకు వచ్చినప్పుడు అతను అన్నాడు, ఏంటి ఇలా వచ్చావు, ఏంటి నీ సంగతి అంటే ఆమె అన్నది, నా సంగతి ఏంటో చెప్తానంది. సంగతి ఏంటి, ఏం జరిగిందంటే, నాకు భర్త చనిపోయాడు, నా భర్త నీకు తెలుసు, నా భర్త భక్తిపరుడు, నీ దగ్గర శిష్యారకం కూడా చేశాడు. చూడండి, ఈ రీతిగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా నీకు తెలుసు కదా అని ఆమె దైవజనుడికి చెప్తా ఉంది. 4వ అధ్యాయము 1వ వచనం దగ్గర చదివితే సంగతి అంతా అక్కడ కనబడుతుంది. చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరి కుమారులు తనకు, ఆ సంగతి అంత ఇదనమాట. అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలనని నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నదని, అది తప్ప మరి ఏమీయూ లేదని లేదనేను. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఈమె శిష్యులలో ఒకని భార్య దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నాడు ఆయన. ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఏం బాధయా, ఇల్లంతా అప్పులు పాలైపోయాం, మేము అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పు తీరుద్దామంటే యజమానుడు లేడు, నాకు భర్త లేడు, పిల్లలు ఎదిగి ఉన్నారు, కుమారులు ఇద్దరు. అప్పులు వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు అప్పు తీర్చకపోతే చాలా వాయిదాలు వేసావు, ఈసారి కనుక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ కుమారులను తీసుకెళ్ళిపోతాం. మొదట అప్పుల వాడు వచ్చి కొడుకులు తీసిపోతానన్నాడు, 2వ వాడు తీసిపోతానన్నాడు, 3వ వాడు, 4వ వాడు, అందరూ అప్పులో వచ్చి నా కొడుకులను తీసుకుని వెళ్ళిపోతానంటున్నారయ్యా, నా పరిస్థితి బాగోలేదు బాబు అని సంగతి అంతా దైవజనుడికి చెప్పింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. నాకు అప్పు లేదు, నాకు ఎవరికి ₹1 అప్పు లేదన్నవాడు ఎవరైనా ఉన్నారా? వాయిదాలు కట్టి లేవు, ఉన్నాయా? అప్పులు ఉన్నాయా? అప్పు లేదు నాకు, నేను ఎవరికి అప్పు ఇవ్వాల్సింది బాకీ లేదు అన్నవాడు చూడండి, ఎవరు లేరు. నాకు అప్పు ఉందన్న వాళ్ళు చేయి పైకెత్తండి. మనంతా అప్పులు గుండా, ఏకుండా అప్పులే అప్పులు. అప్పు లేకపోతే ఆడు మానవుడే కాదన్నట్టు అయిపోయింది. అందరికి ఏదో ఒక అప్పు. చివరికి ఎవరికి అప్పు లేకపోతే పిల్లనిచ్చినప్పుడు కట్నం కూడా అప్పే. అప్పు, ఇల్లు కట్టే అప్పు, గేదెని కొంటే అప్పు, అన్ని అప్పులే. అయితే ఈరోజు శుభవార్త ఏంటంటే,
ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు ప్రకటిస్తున్న గొప్ప మాట, అప్పుల నుండి బయటపడుతున్నాం మనం. నమ్మిన వారందరూ 7 సార్లు ఆమేన్ అని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుల గోతి నుండి దేవుడు బయటపడేస్తాడు. ఇంకో శుభవార్త, అప్పు తీరగా ఇంకా డబ్బు మిగులుతుంది. అప్పు తీరగా అప్పు మిగలటం కాదు, డబ్బు మిగులుతుంది. వ్యాపారంలో మిగులు చూస్తారు. ఈరోజు ఈమె అన్నది, దైవజనుడా అప్పులు పాలైపోయాం, భర్త లేడు, ఏంటి పరిస్థితి? ఆయన అన్నాడు, నీ సంగతి అంతా చెప్పావు, నేను నీకేం చేయాలనుకుంటున్నావు? నేనేం చేయాలనుకుంటున్నావు? అదేనండి, అప్పులైపోయాం కదండి. కొంతమంది చాలా తెలివిగా మాట్లాడుతుంటారు, అడగరు, అడుగుతున్నట్టే మాట్లాడుతుంటారు. ఏంటి, ఇండైరెక్ట్గా అడుగుతారు కొందరు. డబ్బులు అడగడానికి వచ్చి వేరే అడుగుతా. అంతా తెలివితేటలు మనకే ఎక్కువ ఉంటాయి. చివరికి దైవజనుడు అర్థం చేసుకున్నాడు, సరే నీ ఇంట్లో అప్పులు ఎక్కువ ఉన్నాయి, కొడుకుల్ని అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతానంటున్నారు కదా. అవునయ్యా, మరి నీ ఇంట్లో ఏముంది? ఏమంటున్నాడు అక్కడ? చెప్పాలి. నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పు. నీ ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పు అన్నాడు. ఆమె అంటది, అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో, చూడండి, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. ఏ ఉంటాయండి మా ఇంట్లో? పేదవాళ్ళ ఇంట్లో ఏముంటాయి చెప్పండి? ఏమీ లేవు. నా ఇంట్లో నూనె కుండ ఉంది. నూనె కుండ ఒక్కటి ఉంటే దాంతో కథ నడిపేవారు అందరూ. ఎందుకంటే ఆ ప్రదేశంలో అందరూ రొట్టెలు తింటారు, చపాతీలు తింటారు. ఇలాగా వేస్తారు కదా, రోల్ చేసి ఇలా కాలుస్తారు. ఈ నూనె వేసి చపాతీలు తినే రోజులు అవి అక్కడ. అయితే ఆమె అన్నది, మా ఇంట్లో నూనె కుండ ఉందో ఈ దైవజనుడు, ఇంకేమీ లేవు. అప్పుడు దైవజనుడు అన్నాడు, చూడు, నేను ప్రార్థిస్తాను, నీ ఇంట్లో ఏమున్నదో అదే సర్వ సమృద్ధి అవుతుంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఇంటి చుట్టూ ఉన్నవారు, మీ గూడెంలో, మీ పేటలో, మీ పల్లెల్లో, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర దొరకగలిగినవన్నీ వట్టి పాత్రలన్నీ పట్టుకుని ఎరువు పుచ్చుకో. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోయి నిండినవి ఒక తట్టు నుంచుమని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారు అన్నారు, ఎలీషా పాస్టర్ గారు, దైవజనుడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? నూనె కుండ ఉంది. ఓకే, మీ ఇంటికి వెళ్ళిపోయి మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర, ఆ లోకల్లో ఉన్న వాళ్ళందరి దగ్గర ఖాళీ పాత్రలో కుండలు పట్టరా. అందరి దగ్గరికి వెళ్ళి కుండలు, పాత్రలు, ఎవరెవరి దగ్గర ఏమి ఖాళీ పాత్రలు ఇమ్మంటే ఇస్తారు కదా, ఇచ్చారు, అన్ని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకో. దైవజనుడు చెప్పాడు, అన్ని పాత్రలు ఇంట్లో పెట్టాయి. ఇంట్లో పెట్టుకుంది. పిల్లలు పట్టుకొచ్చి పెట్టుకున్నారు. ఆమె ఇంట్లో ఉన్న నూనె కుండ మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా చెప్పండి. ఆ నూనె కుండలోనికి దైవజనుడు ప్రార్థించాడు. ఆ ప్రార్థనా శక్తి ఆ కుండలో ఉన్న నూనె ఆత్మచేత నింపబడింది. అది అభిషేకముగా మారిపోయింది. అప్పుడు ఆ తల్లి, పిల్లలు, దైవజనుడు చెప్పాడట, ఆ కుండలో కొంచెం నూనె తీసి ఖాళీ పాత్రలో కొంత పోసినప్పుడు అది ఏమవుతుందంటే, ఆ పాత్ర ఎంత పెద్దదో అంత ఫుల్ అయిపోతుంది. అందరి దగ్గర పాత్రలు తీసుకున్నదేమో, ఈ కుండలో ఉన్న నూనె, కొంచెం బుడ్డిలో ఉన్న నూనె ఎందులో ఒక డ్రాప్ వేస్తే అదంతా పొంగిపోతుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఎంత విచిత్రం చూడండి. ఖాళీ పాత్రలలో ఆమె ఇంటిలో ఉన్న చిన్న నూనె కుండ, ఆ నూనె తీసి
ప్రార్థన అభిషేకం అనంతరం అన్ని పాత్రలలో వేస్తూ ఉండగా అన్ని పాత్రలు నూనెతో ఫుల్ అయిపోయింది. హల్లెలూయా చెప్పాలి. ఆశీర్వాదం అంటే అభిషేకం ఉంటే చాలు, ఖాళీ పాత్రలన్నీ ఫుల్ అయిపోతాయి. అప్పుడు ఆ తల్లి కుమారులతో అంది, ఒరే పెద్దోడా చిన్నోడా, అమ్మ చెప్పు, ఎన్ని ఫుల్ అయిపోయినాయిరా, అబ్బో ఎంత అద్భుతం జరిగిందిరా, మొత్తం ఏ పాత్ర చూసినా నూనె 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 ఫుల్గా ఉంది. ఇంకా ఏమైనా పాత్రలు పెట్టి పట్టురా అన్నాడు. పెద్దోడు అన్నాడు, ఇంకెవరు ఇవ్వట్లేదమ్మా. చిన్నోడు అన్నాడు, అందరూ ఇచ్చేసారు పాత్రలు, ఇంక మళ్ళీ అడిగితే డౌట్ వచ్చేస్తుంది, ఇంకెక్కువ అడగకూడదు వదిలే అన్నాడు. సరే అనేసి ఊరుకుని పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి, ఒరే నూనె కొండల దగ్గరికి ఎవరు రాకుండా చూడండి రా అని కొడుకులను పెట్టి, ఈ తల్లి ఎక్కడికి వెళ్ళింది మళ్ళీని చెప్పాలి, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు చెప్తుంది, దైవజనుడా ఈ నువ్వు చెప్పినట్టుగానే ఖాళీ పాత్రలలో నా దగ్గర ఉన్న కుండలో నూనె కొంచెం కొంచెం పోస్తే ఆ పాత్రలన్నీ ఫుల్ అయిపోయినాయి అంటే ఆ దైవజనుడు అన్నాడు, నీవు పోయి, అప్పుడు అన్నది అనమాట. చూడండి 6వ వచనం దగ్గర చదవండి, అందరు బైబిల్ తెరవండి, 4వ అధ్యాయం 6వ వచనం. పాత్రలన్నీ నిండిన తర్వాత, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. చూడండి, వాళ్ళకి ఎంత కావాలో అంత అయిపోయి అప్పుడు నూనె ఆగిపోయింది. ఓకే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, సంగతి అంతా చెప్పింది. అయ్యా నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీకేం కావాలన్నావు, ఇలాగ అప్పులు అయిపోయినని చెప్పాను, అయితే ఇంటి చుట్టూ ఉన్న పాత్రలు తెచ్చి ఇంట్లో పెట్టుకో అన్నావు, నూనె తీసి అందులో కొంచెం కొంచెం పోయి అన్నావు, పోసాను, ఫుల్ అయిపోయినాయి, పాత్రలు నిండిపోయినాయి, నూనె నిలిచిపోయింది అని చెప్పాడు. అప్పుడు పాస్టర్ గారు దైవజనుడు అన్నాడు, అతడు నీవు పోయి, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి, చూడండి, ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, అయ్యా దైవజనుడా పాత్రలు ఫుల్ అయిపోయినాయి, నూనె సమృద్ధి అయిపోయిందంటే దైవజనుడు అన్నాడు, ఇప్పుడు మీరు వ్యాపారం పెట్టండి అన్నాడు. ఇచ్చట శ్రేష్టమైన నూనె అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నారు. వాళ్ళు అప్పులు ఇమ్మని అడిగినోడల్లా వచ్చి, ఏంటి మీరు వ్యాపారం ఎలా పెట్టారు, ఏం అమ్ముతున్నారంటే మేము నూనె అమ్ముతున్నాం. బహుశా నేను అనుకుంటాను, వ్యాఖ్యానం చూస్తే అప్పులోకి ఎలాగ డబ్బులు రావని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క కుండ 2 కుండలు అప్పు నూనె పోయి ఉంటారు. వాళ్ళు అమ్ముకున్నారు. ఎక్కడా దొరకని నూనెది, మంచి శ్రేష్టమైన నూనె, చాలా అద్భుతంగా ఉందేమో. అప్పులందరూ పాత్రలు పట్టుపోయారు, కొంత నూనె అమ్ముతుంది, కొంత సొమ్ము పట్టుకెళ్ళిపోయారు, మిగిలిపోయింది ఇంకా చాలా నూనె. చూడండి, దేవుని యొక్క సేవకుడు చెప్పాడు, ముందు నూనె అమ్మి అప్పు తీర్చండి. ఎలా సెటిల్ చేసుకున్నారో చేసేసుకున్నారు, ఇంకా పాత్రలలో నూనె ఉండిపోయింది. అప్పుడు సంతోషం అయిపోయింది, ఫోన్లేరు బాబు అప్పులు తీరిపోయినాయి, ఇంకెన్ని పాత్రలు ఉన్నాయి, ఇంకా ఇన్ని పాత్రలు ఉన్నాయి. మరలా ఆ నూనె బయట పెట్టి వారి నూనె అమ్ముతూ ఉంటుంటే అందరూ కూడా చాలా శ్రేష్టమైన నూనె ఇక్కడ దొరుకుతుందని అందరూ వచ్చేయటంతో ధర కూడా పెంచేసి ఉంటారు, వీళ్ళు రేటు కూడా పెంచి ఉండవచ్చు. మంచిగా నూనె అమ్ముడైపోయింది, వారికి అప్పులు తీరగా ఇంకా డబ్బు మిగిలిపోయింది. ఆమేనండి, దేవునికి మహిమ కలిగినట్లు హల్లెలూయా చెప్పండి. దైవజనుడు చెప్పాడు, నూనె అమ్మి అప్పులు తీర్చేసుకోండి, మిగిలిన దానితో ఏమన్నాడు, మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని. బాగా గమనించాలి, మిగిలిన దానితో నీ పిల్లలు బ్రతకాలనలేదు, అక్కడ మీరు బ్రతకండి అనలేదు. మిగిలిన దానితో నీవు ఫస్ట్ ఏంటి,
నీవు, రెండవది నీ పిల్లలు. అంటే నీకు ఉన్నదంతా నీ పిల్లలకి వెళ్ళిపోతుంది. చాలామంది ఉన్నదంతా పిల్లలకి ఇస్తారు. కొందరు అనుకుంటారు, ఒక కోళ్ళు అనుకుంటుంది, మా అత్తగారు చచ్చిపోతే 2 గాజులు వస్తాయి అన్నది మొన్న ఒక ఆమె. ఏంటి, కోడల్లో 3-4 ఉన్నారనుకోండి, ఈ అత్తగారు పాపం సంతోషంగా బడాయికి 5-6 గాజులు వేసుకుంటూ 4 దండలు వేసుకుంది అనుకోండి, ఈ కోడల మనసు దేని మీద ఉంటుంది తీపినా చెప్పండి. కొంతమంది, అందరు కాదు. మా అత్తగారు దెబ్బేసింది అనుకో, నాకు 4 గాజులు వస్తాయేమో, నాకు 4 కాసులు బంగారం వస్తుంది. ప్రియులరా, అదే కోడలకి అత్త అయినా మావ అయినా సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వారు దీని అంగు చూస్తారా? చెప్పరే మీరందరూ. ఈరోజు తల్లిదండ్రులుగా మీకు సర్వ సమృద్ధి ఉంటుంది. మీ పిల్లలకి మీరు ధారాళంగా ఇచ్చేస్తారు, ఇంకా మిగులుతుంది. గట్టిగా నమ్మిన వారితో గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. అందరు లేచి నిలబడదాం. ఈరోజు మీ అప్పులన్నీ దేవుడు యేసు నామములో తీర్చుచున్నాడు. యేసు నామములో సర్వ సమృద్ధి కలగబోతా ఉంది. అప్పులు తీరగా ఇంకా ధనం మిగులుతుంది. మీ వ్యాపారాల అభివృద్ధి. అక్కడ వ్యాపారం అనే మాట వచ్చింది. దేవుడు మీ చిన్న వ్యాపారాలను ఆశీర్వదిస్తాడు. మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి, దైవజనుడా అప్పులు పాలైపోయామని ఏడ్చింది, భర్త లేడని ఏడ్చింది. ఎవరున్నా లేకపోయినా అభిషేకము నూనె కుండలోకి వచ్చింది. ఆ నూనె కుండలో ఉన్న అభిషేకముతో అన్ని కుండలలో, అన్ని పాత్రలలో ఆ నూనె పోస్తూ ఉండగా అభిషేకం అందులోకి వచ్చింది. ఆ అభిషేకము ఐశ్వర్యముగా మారింది, వ్యాపారముగా రూపొందించబడింది. ఈరోజు ఈ అభిషేకము, ప్రార్థనా శక్తి అభిషేకము నీ వ్యాపారములో మార్పు కలగజేస్తుంది. నీ కొద్ది ధనాన్ని దీవెనగా మారుస్తుంది. మీ పెట్టుబడిని, ఇన్వెస్ట్మెంట్ అన్నిటిని బ్లెస్ చేస్తుంది. భయపడకండి, అప్పులున్నాయని. దేవుడు నిన్ను అప్పుల గోతుల నుండి బయటికి లేవనెత్తుతున్నాడు. మరలా నువ్వు వెలుగెత్తి మైక్ తీసుకుని సాక్షిగా ఉండబోతున్నావు. 2 చేతులు పైకెత్తి అప్పులు తీర్చే యేసయ్యా, మనసుకు శాంతినిచ్చే యేసయ్యా, నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. నా పాపాలు క్షమించండి, నా దోషము క్షమించండి, నన్ను బాగు చేయి, నన్ను ఆశీర్వదించు. అందరు 2 చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించు. ఆ తల్లి ఏడిస్తే దైవజనుడు ప్రార్థన, ప్రవచన వాక్కు, ఎల్లు నీ ఇంటిలో అన్ని పాత్రలు సమృద్ధి అయిపోతాయి. దైవజనుడు చెప్పినట్టు చేసిందామె. అందరూ మీ పాపాలు ఒప్పుకోండి. యేసయ్య పాపాలు క్షమిస్తారు. తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అనుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నన్ను క్షమించని అడుగు. ఈ క్షణమే, ఈ రోజే నీ దోషం అంతా కొట్టివేయబడుతుంది, నీ పాపం అంతా కొట్టివేయబడుతుంది. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించి, నన్ను 2 అంతలుగా దీవించి, నా దోషం పోవునట్లుగా నన్ను కడుగు బాబు. నా ఇంటికి రక్షణ దయచే, నాకు మంచి మనస్సాక్షి. అందరూ ప్రార్థన చేయండి. అప్పులున్నాయని ఏడుస్తున్నావా? డబ్బు సమృద్ధి కావాలనుకున్నావు కదా, ఈ రోజు నుండి సర్వ సమృద్ధి చూస్తావు. లెక్క కట్టలేనంత ధనాన్ని కలిగి ఉంటావు, ఆస్తిని కలిగి ఉంటావు. ఆయన సమృద్ధిగా నీకు ఇవ్వబోతున్నాడు. నీవే అనేక మందికి అప్పిస్తావు. ఇంతకాలం వడ్డీ కట్టడమే తెలుసు నీకు. ఇప్పటి నుండి వడ్డీ లేకుండా కూడా అప్పు ఇవ్వగలవు. నువ్వు ఎవరినైనా ఆదుకోగలవు, ఎవరికైనా అన్నం పెట్టగలవు, ఎవరికైనా ఆధారం చూపించగలవు. మరలా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. దేవా నన్ను ఆశీర్వదించు,
అందరూ ప్రార్థన చేయండి. నా దుఃఖాన్ని తొలగించి ఈరోజు దీవెన. నీవు వ్యాపారం చేయగా అప్పులు తీరుతాయి. నీ అప్పులు తీరగా ఇంకా మిగులుతుంది. మిగిలిన దానితో నీవు స్థిరపడతావు. నువ్వు ఇల్లు కట్టుకుంటావు, పొలము కొనుక్కుంటావు, బర్రెలు కొనుక్కుంటావు, సంపద ఉంటుంది. వ్యాపారం చేస్తావు, ఆస్తికు సమకూర్చుకుంటావు, ఇల్లంతా రక్షించబడుతుంది. దేవుని సాక్షిగా స్తుతి కూటాలు పెట్టి అనేక మందికి యేసు నామాన్ని ప్రకటిస్తావు. దీవెన సమృద్ధి దేవుడు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నువ్వు నన్ను దీవించి, నువ్వు నన్ను ఆశీర్వదించు.